సో ఇప్పుడైతే కొరియర్ తీసుకోవడానికి వెళ్తున్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత పెద్ద కొరియర్ తీసుకోవడము. సో అన్ని కంప్యూటర్ వర్క్ ఇవన్నీ చేయించాను. కొన్ని ఫంక్షన్స్ ఉంటే అవన్నీ కూడా పెడతాను. వ్లాగ్ అయితే ఎక్కడ మిస్ అవ్వద్దు. సో మన ఇల్లు ఇక్కడ ఉంది, పాపం వాళ్ళు అక్కడ అనుకున్నట్టున్నారు. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను అనమాట. సో ఫైనల్గా మన కొరియర్ అయితే వచ్చేసింది. మొన్న మార్నింగ్ కొరియర్ చేశారు మనకి, ఈరోజు మార్నింగ్ అయితే వచ్చేసింది 48 అవర్స్లో. సో ఇవన్నీ లెహంగాలు ఇంకా బ్లౌజెస్ ఇవన్నీ స్టిచ్ చేయించాను. ఫుల్ వీడియో ఎక్కడ మిస్ అవ్వద్దు. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా స్టిచ్ చేసుకుందరు. కానీ కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంటుంది. ఇది ప్రమోషన్ కాదు, పర్సనల్గా నాకు నచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాను. నా ఫ్రెండ్ వాళ్ళకి బర్త్డే పార్టీ ఉందనమాట. సో తనకు ఒక లెహంగా స్టిచ్ చేయించాను. అలా వేరే ఫ్రెండ్కి కూడా బర్త్డే ఉంది. సో తను కూడా ఒక లెహంగా స్టిచ్ చేయించుకుంది. 2 లెహంగా స్టిచ్ చేయించుకుంది, ఒక క్రాప్ టాప్, అలానే నా 4 బ్లౌజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూపిస్తాను, అస్సలు వ్లాగ్ మిస్ అవ్వద్దు. అలానే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి దాంతోపాటు. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాం, వచ్చేయండి. రియో ఏంటి నాని వెనకాల తిరుగుతున్నావు? కాకా పడుతున్నావేంట్రా నానిని? కాకాలు పడుతున్నావేంటి? ఏం కావాలేంటి బర్త్డేకి? అమ్మో అది యాపిల్ కాదురా, టొమాటో. రియో సో పార్సల్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇప్పుడు. ఎంత పోస్టర్లో పంపించారు, 2 డేస్కి వచ్చేసింది. స్పీడ్ పోస్ట్ పంపించారంట. సో మనకైతే ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. మన బట్టలు పాడవుతాయి అన్న బెంగ కూడా ఉండదు. చక్కగా ప్యాక్ చేసి పంపించారు, డబల్ ప్యాకింగ్ చేశారు. సో ఫస్ట్ నావే ఉన్నాయి. సో నేనైతే ఒక 4 బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నాను. సో ఇవి నా బ్లౌజెస్. ఇవి ఆల్రెడీ తన దగ్గరే తీసుకున్నాను. సో తనే స్టిచ్చింగ్ చేస్తుందని చెప్పేసి తనకే పంపించేశాను. ఈ 4 బ్లౌజెస్ నావి. ఇది లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న కట్ వర్క్. సో నేను కట్ వర్క్ మోడల్లో అయితే స్టిచ్ చేయించుకున్నాను. సో ఇవి తర్వాత వేసుకున్నప్పుడు కూడా చూపిస్తాను. సో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉంది ఈ మోడల్. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్. సో బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ చేసి పెట్టారు. వచ్చేసి పింక్ కలర్ పట్టు సారీ నేను వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్నాను కదా. సో దాని మీదకి కొంచెం కాంట్రాస్ట్ ఉంటుందని చెప్పేసి ఇది వర్క్ ఇలా చేయించుకున్నాను. బేబీ పింక్ ఫ్లవర్స్తో వచ్చింది. సో ఇది కూడా బాగుంది. ఈ మధ్య కాంట్రాస్ట్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా. సో ఇది వచ్చేసి 3rd వన్. ఇది ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది. ఆమని జీలా తనది వైలెట్ కలర్ సారీ ఒకటి ట్రెండ్ అయింది కదా, మగ్గం వర్క్. సో అదే మగ్గం వర్క్లో కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాను హ్యాండ్స్ పైన. నా దగ్గర ఒక గ్రీన్ కలర్ సారీ ఉంది. సో దానికి ఇది కాంట్రాస్ట్ అనమాట. సో ఇది ఆల్రెడీ ఇది అందరూ చూసే ఉంటారు. మొన్న పెళ్లి రోజు కానీ ఒక వైలెట్ పర్పుల్ సారీ తీసుకున్నాను కదా, ఆ రోజు కాంట్రాస్ట్ బ్లౌజ్ కుట్టించాను. సో దాని మీదకి వచ్చిన బ్లౌజ్ అయితే ఇప్పుడు మళ్ళీ స్టిచ్ చేయించాను. నా దగ్గర ఉన్న సిల్వర్ కలర్ లేస్ వేయించి ఇది కొంచెం నార్మల్గానే స్టిచ్ చేయించాను. ఇది వచ్చేసి ఇవన్నీ ఆది బ్లౌజులు. అండ్ మా ఫ్రెండ్ తనకి ఒక మిడ్డీ ఉందనమాట. సో దాని మీదకి ఒక క్రాప్ టాప్ అడిగింది. సో తన కోసం అయితే ఈ క్రాప్ టాప్, ఈ మెటీరియల్ అయితే మేమే తీసి పంపించాము. ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే వాళ్ళు చేశారు. సో ఇది క్రాప్ టాప్ మిడ్డీ పైకి చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు, చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారికి కుట్టించాము. కొంచెం సింపుల్గా అనమాట. హ్యాండ్ వర్క్, హ్యాండ్ దగ్గర ఇంకా నెక్ దగ్గర సింపుల్గా వచ్చేలాగా. తన శారీ కలర్ వచ్చేసి ఇలా పింక్ వచ్చింది. సో దాని మీద ఫ్లవర్స్ ఉన్నాయని ఇలా వర్క్ చేశారు. సింపుల్ వర్క్, జస్ట్ 500లో మనకు అయిపోతుంది. సో నా ఫ్రెండ్ శారీస్ చాలా ఉండిపోయాయంట. సో అవన్నీ ఇంకా కట్టుకోవట్లేదని చెప్పేసి శారీ పంపించి లెహంగా కింద స్టిచ్ చేయించమంది. సో ఇది వచ్చేసి శారీని ఇలా లెహంగా కింద స్టిచ్ చేశారు. దీని మీదకి కాంట్రాస్ట్గా ఎల్లో కలర్. సో తనే ఈ బ్లౌజ్ తీసి దానిపైన వర్క్ చేసి సింపుల్గా ఇలా సింపుల్గా వర్క్ చేశారనమాట. దీని మీదకి మనం వాణి తీసుకుంటే సరిపోతుంది. ఓని యాజ్ టీజ్ మేము ఏం చెప్పామో సేమ్ డిజైన్ అయితే స్టిచ్ చేశారు. ఇది మగ్గం వర్క్లో అడిగాము. సో తన దగ్గర అయితే కంప్యూటర్ వర్క్ ఉంది. సో అలానే స్టిచ్ చేశారు. ఫినిషింగ్ ఇవన్నీ కూడా కట్ వర్క్ మోడల్ పెట్టారు. చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్, ఇంకా బ్యాక్ ఓపెన్ అయితే ఇలా పెట్టారు. సో ఫైనల్ లుక్. దీని మీదకి ఏ కలర్ వాణి బాగుంటుందో కామెంట్ చేయండి. సో ఇది ఒక లెహంగా అనమాట. ఇది కూడా తను మీషోలో తీసుకుంది, గోల్డ్ కలర్ సారీ. సో దీన్ని కూడా లెహంగా కింద అడిగింది.
సో ఇదైతే లెహంగా ఇలా స్టిచ్ చేశారు. దీనిపైకి గోల్డ్ కలర్ హాఫ్ పట్టు బ్లౌజ్ తీసుకొని సో దాని మీద అయితే ఇలా వర్క్ చేయించారు. లేటెస్ట్ కట్ వర్క్ ఇది కూడా. సో వాణి వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట. సో దానికి తగ్గట్టే గ్రీన్ కలర్తో అయితే వర్క్ చేశారు. చాలా బాగుంది ఫినిషింగ్. ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కే తను స్టిచ్ చేసి పంపించింది. అది కూడా బొటిక్ స్టిచ్చింగ్. సో ఇది సెకండ్ అవుట్ఫిట్. ఎలా ఉందో కామెంట్ చేయండి. దీనిపైకి బాటిల్ గ్రీన్ వాణి అనమాట. సో ఫైనల్ అవుట్ఫిట్స్ కూడా పెడుతూ ఉంటాను తర్వాత. బర్త్డే పార్టీ కోసం ఒక బ్యూటిఫుల్ లెహంగా అయితే స్టిచ్చింగ్ పంపించాను కదా. సో అదైతే ఇచ్చేసారు. ఇదిగో వీళ్ళ మమ్మీదే, అందుకే వచ్చేస్తున్నాడు. ఈడికి ఆత్రం ఎక్కువ. మా మమ్మీది ఎలా వచ్చిందని ఈడే వచ్చేస్తున్నాడు. సో మేమైతే ఎంచుకున్న కలరు పికాక్ అనమాట. పికాక్ మోడల్లో ఒక కలర్ ఎంచుకున్నాము. సో ఇది సో కొంచెం గ్రాండ్గా కనిపించాలని చెప్పేసి హ్యాండ్ మొత్తం ఇలా వర్క్ వచ్చి ఇలా స్టిచ్ చేయించారు. అండ్ బ్యాక్ ఓపెన్ వచ్చేసి ఇలా పెట్టారు. అండ్ ఇదంతా వచ్చేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్. ఫొటోస్లో చూడడానికి కొంచెం డల్గా ఉండొచ్చు, బయట మాత్రం కలర్ అదిరిపోయింది. సో ఫ్రంట్ అంతా కూడా ఇలా వచ్చింది. క్లాత్ కూడా చాలా బాగుంది, బనారస్ పట్టు అనమాట. సో ఇది వచ్చేసి లెహంగా. సో ఇది మేము సారీ తీసుకొని పంపించాము సిఎంఆర్లో. మాకు ఎలా కావాలో యాజ్ ఇట్ ఈజ్ అలానే తీసుకొని స్టిచ్ చేసి పంపించారు. అయ్యో ఇడండి, అరే మమ్మీ రా నలుగు కొట్టుకు రదియో నలుగు. సో ఇది వచ్చేసి వాణి. కొంచెం ఆపోజిట్ కలర్లో తీసుకున్నాము, బాగా కనిపిస్తుంది అని చెప్పేసి. మరి ఇక్కడ అసలు కోఆపరేట్ చేయట్లేదు, వచ్చి దొల్లేస్తున్నాడు. సో ఇవి అవుట్పుట్స్. అలానే వాళ్ళు మన దగ్గర కొంచెం క్లాత్ కూడా మిగిలింది, అది కూడా పంపించేశారు. వీటన్నిటిలో ఈ 3 అవుట్ఫిట్స్లో మీకు ఫేవరెట్ ఏదనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ఇదే ఈ వ్లాగు. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.